మీ అందరికీ క్రీస్తునామంలో శుభాలు వందనాలండి. బైబిల్ తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. బైబిల్ తెలుసుకోవాలని మీకు ఆశ కలిగి ఉంటే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ధర్మశాస్త్రము, కృత నిబంధన ఇవి రెండు కలిపితే 66 పుస్తకాలు, అదే బైబిల్. బైబిల్లో ఈరోజు ధర్మశాస్త్రం గురించి మనము కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. 3 రకాలైన ధర్మశాస్త్రాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. 3 రకాలైన ధర్మశాస్త్రం కలిపితే ఒక ధర్మశాస్త్రం. పౌలు క్రీస్తునందు ధర్మశాస్త్రముని కొట్టివేసిన అని పౌలు చెప్తాడు. అలాగే యేసు ప్రభు నేను కొట్టివేటికి రాలేదు కానీ నెరవేర్చే వచ్చి తిని అని యేసు ప్రభు చెప్తాడు. ఇందుకు ఏది కరెక్ట్ అని అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి మనం అర్థం చేసుకుంటే ఆ 2 వచనాలు కూడా మనకు అర్థమవుతాయి. నంబర్ 1 ఆచారాలు, బలులు, కర్మకాండలు, వారి యొక్క పద్ధతులు ఇవన్నీ కలిస్తే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. అలాగే నంబర్ 2 వాగ్దానాలు. జనవరి 1 అప్పుడు వాగ్దానాలు తీసుకుంటారు కదా చాలా మంది. ఆ వాగ్దానాలు దేవుడు మా జీవితంలో నెరవేర్చాలి అని నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటారు. అలాగే దేవుడు వాగ్దానాలు ధర్మశాస్త్రంలోనూ అప్పటికి నెరవేరుస్తున్నాడు, ఇప్పుడు కూడా నెరవేరుస్తున్నాడు. అయితే వాగ్దానాలు అన్ని కలిపితే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. నంబర్ 3 దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, అంటే శాసించే ఆజ్ఞలు. అవి ఖచ్చితంగా మనుషులందరూ కూడా పాటించాల. ఇవన్నీ కలిపి ఈ 3 ధర్మశాస్త్రాలు కలిపితే ఒక ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము క్రొత్త నిబంధనకి బునాది లాంటిది. కొత్త నిబంధన అయితే బిల్డింగ్ లాంటిది. అలాగా ఈ ధర్మశాస్త్రము బునాది లాంటిది కనుక ఈ బిల్డింగ్ క్రొత్త నిబంధన వంటిది కనుక అవి రెండు కూడా దేవుడు మనకిచ్చాడండి కదా. దేవుడు మీ జీవితాల్లో ఈ వాక్యాన్ని దీవించుకుందాక. ఆమె